హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. నేను లక్ష్మీశ్రీ. ఈరోజు దైవ సందేహాలు తెలుసుకోవటం కోసం ఈరోజు మనతో పాటు ఉన్నవారు శివరుద్ర సాధువు గారు. వారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. అఘోరాలు వందల సంవత్సరాలు బ్రతుకుతారు కదా, మరి అలా బ్రతకడానికి కారణము దైవారాధన అంటారా, లేదా తినే అలవాట్లు అంటారా, ఆహారపు అలవాట్లు అంటారా? చాలా బలమైన ప్రశ్న. ఆహారం అయితే ముమ్మాటికి కాదు. ఎందుకంటే అమ్మ, మనం ఇంతకుముందు ప్రశ్నలో అడిగినట్టుగానే ఒక అఘోర విద్యలో అందరూ బ్రతకరు. బాగా గమనించాల్సి. ఒక అఘోర అందరూ బతకే విద్యను నేర్చుకోడు. మేమున్న ఒక విద్య, మీకంటూ ఒక విద్య, వాళ్ళకంటూ ఒక విద్య. ఎవరైతే ఊపిరి మీద గాలి మీద పటుత్వాన్ని సంపాదిస్తారో ఆ గురువు మాత్రమే బతుకుతాడు. మీకు తెలుసా తల్లి, ఒక దేహాన్ని వదిలేసేసి 3 రోజుల తర్వాత కూడా ఆ దేహంలోకి వెళ్ళగలిగిన వాడే అఘోర సాధకుడు, అఘోర విద్యని సాధించిన మహానీయుడు. 3 రోజులు ఊపిరి పీల్చుకోడు. తర్వాత ఆయన వేరే పనులు చేసుకొని వచ్చి పరకాయ ప్రవేశం అనేది మన శాస్త్ర గ్రంథాల్లో ఉందిగా. అలాంటి గురువే బతకగలుగుతాడు. ఎందుకంటే శరీరానికి పని తక్కువ, ఈయన చేసే ఆత్మబలం బయట ఎక్కువ. అర్థమైందా అమ్మ? అలాంటి వ్యక్తి ఇప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతుంటే ఈ యొక్క అవయవాల కదలికలు ఎక్కువ ఉంటాయి. బాగా గమనించండి. ఫుడ్ బాగా తింటే దాని డైజెస్టివ్, దాని పనులు ఇవన్నీ అవుతాయి. ఇవన్నీ ఎక్కడెక్కడ ఫ్రీజ్ అయ్యి ఉంటే 3 రోజులకు ఒకసారి నువ్వు భోజన కార్యక్రమాలు తింటే 3 రోజులు రెస్ట్ ఉంటే మరి ఎన్ని రోజులకు నీ శరీరం పనిచేసినట్టు? ఇప్పుడు మీది నాది వర్క్ నడుస్తున్నట్టు అక్కడ నడవదు. అలాగే వాళ్ళు ఊపిరి పీల్చుకుంటారు అంతే. ఒకసారి ఇలా పీలిస్తే మళ్ళీ 5 గంటల తర్వాత మళ్ళీ ఒకసారి పీలుస్తారు. అలా పీల్చడం వల్ల శరీరంలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అన్ని అవయవాలపైన అన్ని విధాలుగా ప్రభావం ఇప్పుడు మన శరీరం మీద చూపిస్తున్నట్టుగా చూపించదు. అలా ఉన్న గురువు, అలా ఉన్న విద్య సాధించిన వాడే నిజమైన అఘోర స్థాయిని మీరు అన్నట్టుగా 800, 900 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు. అలాంటి విద్య మీరు అనుకున్న భోజన కార్యక్రమాల ద్వారా రాజు తల్లి. నిజానికి అసలు ఏం తింటారు? అసలు మాంసాహారం తింటారు అఘోరాలు. మాంసాహారంలో ఎవరు తింటారు? మానవ శరీరం తింటారు. మానవ శరీరమే ఎందుకు తింటారు? మానవ శరీరాన్ని తింటారా? మానవ శరీరాన్ని అఘోరాలు తింటారని రాసిపెట్టున్న తరుణాలు. ఎందుకు తింటారంటే అమ్మ, మీకు ఇందాక ఒక గాలి గురించి చెప్పాను. అవును. 8 గంటలకి, 6 గంటలకి, 5 గంటలు పీలిస్తే ఒకసారి 200 గ్రాముల మానవ శరీరాన్ని తిన్న అఘోర మళ్ళీ 24 రోజుల తర్వాత తింటాడు భోజనం. ఇక మళ్ళీ తినడు 24 రోజులు. ఇక్కడ 24 గంటలకి మనం ఎన్నిసార్లు తింటాం మీకు తెలిసిందే. అవును. 24 రోజులకు తింటాడు అక్కడ. అందుకని ఆయన ఏకాగ్రత కూడా దెబ్బతినదు తల్లి. అక్కడ ఏకాగ్రత దెబ్బతినకపోవడానికి కారణం మొదట ఆకలి కాదు, ఊపిరి, ధ్యాస తప్పదు. ఇన్ని కంట్రోల్లో ఉన్న వాడి యొక్క శరీర అవయవాలు ఏ విధంగా చెడిపోతాయి? 50-60 ఏళ్ళకి ఈరోజు శరీరం చెడిపోతుంది. భోజన 50 వరకు కూడా లేదు. తాగడం వల్ల, తర్వాత ఇంకేదో కార్యక్రమాల వల్ల, ఇంకేదేదేదో వల్ల. వాళ్ళు దైవ కార్యక్రమంలో ఉండడం ఒక శక్తి అయితే, దైవానుసంధానమైన పండుగలకు, పూజలకు సంబంధించిన వివరణలు ప్రతిరోజు చేయడం ఒకటి. అష్టసుగంధాలు శరీరంలో వాళ్ళు నిత్యం రాసుకొని ఉంటారు కదా. బాగా గమనించండి. అష్టసుగంధాలు అంటే చూడమ్మా, వనమూలికల సముదాయాలు ఈ శరీరాలంతా. 100 సంవత్సరాల క్రితం వెళ్తే ఈ వైద్య పరంగా అయితే మనం ఇంత డెవలప్లో లేము కదా. లేదు. అంతకు ముందుకు అయితే ఈ యొక్క శాస్త్రజ్ఞానంలో ఓన్లీ వనమూలికల సముదాయమే కదా. అలాంటి ఒక గర్భవతి 3 నెలలకి 4 నెలలకి గర్భంలో ఇబ్బంది అవుతున్నదంటే కూడా ఇలా రాయిని పెట్టి ఆ బిడ్డను చూసే తరుణం ఉన్న భూమండలం అమ్మా ఇది. మీరు ఒక రాయితోని మైక్రోస్కోపిక్ లెవెల్లో ఎప్పుడైతే మైక్రో లెవెల్లో చూస్తున్నామో అలా చూసే మహానీయులు పుట్టిన భూమండలం మనది ఇక్కడ. అంటే మన శాస్త్ర గ్రంథాల్లో రాసున్న ఆ అణువుకి విలువ ఉంది. వజ్రాలు, వైడూర్యాలు, నగలు అంటాం కదా. ఇవన్నీ నగలు, వజ్రం, వైడూర్యాలని పక్కన పెట్టి చూస్తే దాని ద్వారా ఎన్ని విలువలన్నీ మనం సంపాదించామో ఒక రక్త ప్రసరణ చూడగలడు తల్లి. ఇలా పట్టుకుంటే ఒక రక్త ప్రసరణలో నీకు బీపీ వచ్చిందా రాలేదా, ఏదన్నా ఆలోచన, కోపం అని కూడా చెప్పగలిగే విద్యాస్తులు ఉన్నారా ఈ లోకంలో? ఒకప్పుడు, ఇప్పుడు తగ్గారు కదా. ఒక ఆడపిల్లని నీవు గర్భవతి అని చెప్పి ఎలా చెప్పేవాళ్ళు మరి 100 సంవత్సరాల క్రితం? నీకు తెలుసా అమ్మ? ఇలా చేతి పట్టుకుంటే 2 హార్ట్ బీట్స్ వినబడేటి. ఇప్పుడు పెద్ద పెద్ద మిషన్లు పెట్టి మనం హార్ట్ బీట్ని వినలేకపోతున్నాం. అక్కడ జస్ట్ ఇలా పెట్టిన తరుణమే ఆమె కనిపెట్టేసేది. 2 గుండె లప్టప్ అనేది రీసౌండ్ అవుతుంది. ఎన్నో నెల, 2వ నెల, 3వ నెల. బిడ్డ ఒకవేళ 5వ నెల అయితే ఆ గుండె చప్పుడు వేరు, 6వ నెల గుండె చప్పుడు వేరు. మొదటి స్థాయి చిన్నగా సౌండ్. ఇంత కనిపెట్టే జ్ఞానం ఉన్న భూమండలం తల్లి ఇది. అలాంటి విద్యను వదిలిపెట్టి మనము ఏ విద్యలోకి వచ్చాము?
బుక్స్ చదువుతున్నాం, అప్పుడు జ్ఞానాన్ని చదివే వాళ్ళం. అవును. కాబట్టి బుక్స్లో లేదు జ్ఞానం. జ్ఞానంతోనే ఒక జ్ఞానవంతుల్ని పుట్టించి ఆయన 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 తరాలని మార్చేయడమే జ్ఞానం తల్లి.